నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. మంగళవారం ఆసుపత్రి ఆవరణలో మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మహిళను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కోటగల్లీలోని జైర్కోట్ హనుమాన్ మందిరంలో ఘనంగా కోటి తలంబ్రాల దీక్షను నిర్వహించారు. శ్రీరామ నవమి రోజు కన్నుల పండుగగా జరిగే భద్రాచల రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 250 కిలోల కోటి తలంబ్రాలు అందించాలనే సంకల్ప దీక్షతో గజ్వల్లోని శ్రీ రామకోటి భక్త సమాజ కార్మిక సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిజామాబాద్లో ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటన మంగళవారం రాత్రి పోలీస్ కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది. కంటేశ్వర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వైపు ప్యాసింజర్లను ఎక్కించుకొని వెళ్తున్న ఓ ఆటో సిపి కార్యాలయం ఎదుట ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఘటనలో ఆటోలో ఉన్న 2 మహిళలు, 2 చిన్నపిల్లలు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. డొంకేశ్వర్ మండలంలోని నూత్పల్లి గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ డొంకేశ్వర్ మండల ఇన్ఛార్జ్ పంచారెడ్డి చరణ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగం పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెవులు, కళ్ళు, నోరు మూసుకొని నిరసన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ సాయంలో తనపై పీడీ యాక్ట్ పెట్టినప్పుడు కొందరు బీజేపీ నేతలే జైలుకు పంపాలని పోలీసులకు చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఇప్పుడు కొందరు ఎలా వెన్నుపోటు పొడవాలో ఆలోచిస్తున్నారని వాపోయారు. ఇక తాము అధికారంలోకి వస్తే పోలీసులపై చర్యలు ఉంటాయన్న కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు.